హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. చంద్రగిరి రాజకీయాల్లో సంచలనం. వైసీపీ నుంచి ఎంఆర్సీ రెడ్డి సస్పెండ్, మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడిగా గుర్తింపు. ఎంఆర్సీ రెడ్డి అనే ఒక ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి సస్పెండ్ అయ్యాడంటే ఇతను పెద్దిరెడ్డి అనుచరుడిగా గుర్తింపు అంటే అసలు ఏం జరిగిందో చూద్దాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత ఎంఆర్సీ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎంఆర్సీ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారంట. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతుందని క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంది. అసలు మీ పార్టీయే బొక్కల సంఘం, దానికి మళ్ళీ క్రమశిక్షణ సంఘం కూడా ఉందా వైసీపీకి? చంద్రగిరి వైసీపీ నేత పార్టీని సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడంతో చర్యలు. మంత్రి పెద్దిరెడ్డికి అనుచరుడుగా ఉన్న ఎంఆర్సీ రెడ్డి అంటే ఈడే ఈ ఎంఆర్సీ రెడ్డి. వైఎస్ఆర్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ నుంచి కీలకమైన నేతను సస్పెండ్ చేసింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన ఎంఆర్సీ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈయన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు కంప్లైంట్స్ వచ్చాయి. ఈ మేరకు విచారణ జరిపి క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈయన రూల్స్ అగైనెస్ట్ గా క్రాస్ చేశారంటే అందుకే ఈయన సస్పెండ్ చేశారంట. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో చర్యలు తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఎంఆర్సీ రెడ్డి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా ఉన్నారంట. ఈ ఎంఆర్సీ రెడ్డి అవుట్. నేను చెప్పాను కదా, మిమ్మల్ని ఎవరు ఉండరబ్బా ఇక్కడ ఉంచరు ఇల్లు. నేను చెప్తున్నాగా. పోలింగ్ రోజు వరకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఎంఆర్సీ రెడ్డి ఆ తర్వాత ఎక్కడ పోస్టులు షేర్ చేయలేదు. అయితే ఆయన పార్టీని సస్పెండ్ చేయడానికి కారణాలు తెలియాల్సింది. ఇతను సోషల్ మీడియా కన్వీనర్ గా అన్ని చూసుకున్నట్ట. బట్ అసలు ఈయన ఎందుకు చేశారు ఏంటో ఈయనకే తెలియట్లేదంట. చంద్రగిరిలో పోలింగ్ రోజు ఆ తర్వాత ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి ఘటన కలకలం రేపింది. ఈ కేసులో పలువురు వైసీపీ నేతలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో ఎంఆర్సీ రెడ్డిని సస్పెన్షన్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. వైసీపీ నేతలు పోలీసులు అరెస్ట్ చేశారు కదా, సో ఇప్పుడు ఈయన సస్పెండ్ కూడా ఇప్పుడు కొంచెం హాట్ టాపిక్ గా నడిచిందంట. అంతేకాదు, ఎంఆర్సీ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనుచరుడిగా ఉన్నాడంట. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనుచరుడిగా ఉన్నాడంటే ఈయన ఈ ఎంఆర్సీ రెడ్డి. అసలు ఈయన ఎందుకు సస్పెండ్ చేశారు? అసలు ఈ ఘటన జరిగితే ఈయన్ని సస్పెండ్ చేయవలసి ఎందుకు వచ్చింది? మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడంట. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సస్పెండ్ చేశారు? పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అంటే వీళ్ళు చేసే పిచ్చి పనులకి ప్రశ్నించి ఉంటాడు, అది నచ్చలేదు ఉంటున్నాను. క్రమశిక్షణ కమిటీ ఉందంటే ఈ పార్టీకి, నాకు అదే అర్థం కాదు. వీళ్ళకే క్రమశిక్షణ లేదు కానీ వీళ్ళకి క్రమశిక్షణ కమిటీ ఉందంట. ఇప్పుడు ఒకటి ఉందండి, ఒక పిచ్చోడు ఉన్నాడంట. అరే ఆ పిచ్చోడికి పిచ్చి లేదని చెప్పారంట. ఎవరు చెప్పారంట? వాడే చెప్పాడంట. అలా ఉంది మీరు చెప్పింది. పాపం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకో, ఉన్నది అమ్ముకో, అలా అయిపోయింది. ఈ ఎంఆర్సీ రెడ్డి పార్టీని సస్పెండ్ చేశాడంట. నేను చెప్తాగా, ఎవరు సస్పెండ్ అదే పడగానే రేపు వచ్చేది ప్రజల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మంచి సముచిత స్థానాన్ని అయితే కల్పిస్తారబ్బా. నేను చెప్తాను కదా, జగన్మోహన్ రెడ్డి అంతా అనుకున్నంత మంచోడు గొప్పోడు అయితే కాదబ్బా. కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. లెట్స్ వాచ్ అండ్ సీ ఏం జరుగుతుంది రానున్న రోజుల్లో. మొత్తానికి ఏంటంటే పాపం వైసీపీని నమ్ముకుని బలి అయిపోయాడు పాపం ఇతను ఎంఆర్సీ రెడ్డి అంటే. చూద్దాం ఏం జరుగుతుంది రానున్న రోజుల్లో. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.